మంగ్లీ చుట్టూ భారీ మోసం ఆరోపణలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. సుమారు 200 కోట్ల రూపాయల పెట్టుబడుల మోసం కేసులో మంగ్లీ పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది. గోకులనందన ఇన్ఫ్రా పేరుతో రియల్ ఎస్టేట్, ఇతర రంగాల్లో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి వందలాది మంది బాధితుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారని అడ్వకేట్ సుబ్బారావు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలను సింగర్ మంగ్లీ తీవ్రంగా ఖండించారు. తనకు ఈ మోసానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ అడ్వకేట్ సుబ్బారావు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆమె నార్సింగి పోలీసులకు కంప్లైంట్ చేశారు. తప్పుడు వీడియోలు చూపించి తనను అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరించడమే కాకుండా తనను కలవాలని ఒత్తిడి చేశారని మంగ్లీ తన ఫిర్యాదులో రాసుకొచ్చారు. అయితే అడ్వకేట్ సుబ్బారావు వాదన మరోలా ఉంది. మంగ్లీ పేరు చూసే బాధితులు పెట్టుబడులు పెట్టారని, ఈ కేసును వెనక్కి తీసుకోవాలని తనపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తనను హిట్ అండ్ రన్ చేసి చంపుతామని మంగ్లీ వర్గీయులు బెదిరించారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పరస్పర ఫిర్యాదులు, భారీ స్థాయిలో బాధితులు ఉండడంతో ఈ కేసు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. పోలీసులు ఇరు వర్గాల వాదనలను పరిశీలిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు. 80 మంది బాధితులు నన్ను కలవడం జరిగింది. ఏంటంటే దేనికి సంబంధించి అని అంటే మైక్రో ఫైనాన్స్కి సంబంధించి. ఈ మైక్రో ఫైనాన్స్కి సంబంధించిన ఇష్యూ ఏంటి అని నేను లోతుగా తెలుసుకుంటే దాంట్లో సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ దీంట్లో ప్రధానంగా ఉన్నారని అంటే మా ఇన్వెస్టిగేషన్లో తెలిసినప్పుడు అసలు వివరణ కోరదాం, అసలు ఏంటి దీని వెర్షన్ ఏంటి, ఇక్కడ ఏం చెప్తుంది, ఇందులో ఉన్నారా లేదని చెప్పి ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా సింగర్ మంగ్లీని అప్రోచ్ అవ్వడం జరిగింది. మాట్లాడి అసలు ఏం జరిగింది, ఇట్లా చెప్పే బాధితులు దాంట్లో మీ పేరు కూడా వస్తుంది, మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి చెప్తున్నారు అన్నప్పుడు నాతో మాట్లాడినప్పుడు కొంచెం యారగెంట్గా మాట్లాడింది. మీకెందుకు సమాధానం చెప్పాలి, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి మాట్లాడుతూనే ప్రధాన నిందితుడు ఇందులో ఎవరైతే రమావత్ మధు ఉన్నాడో దాదాపుగా 150 నుంచి 200 కోట్ల స్కామ్ ఇది. ప్రధాన నిందితుడు ఎవరైతే రమావత్ మధు ఉండో వాడిని లైన్లో తీసుకొని ఇవిడ మాట్లాడించడం జరిగింది. తర్వాత నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఆరోగెంట్గా జిగుప్సాగరంగా మాట్లాడినప్పుడు అసలు నేను ఫోన్ చేసింది ఏంటి, వివరణ అడగడం కోసం ఫోన్ చేసడం ఏంటి, ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి కూడా నన్ను బెదిరించడం జరిగింది. సో బెదిరించినప్పుడు నేను దానికి ఏం భయపడలేదు. భయపడిన తర్వాత అసలు నేను వివరణ అడిగినప్పుడు మీరు ఎలా మాట్లాడేంటని చెప్పి అది క్లోజ్ చేసిన తర్వాత నేను ప్రెస్ని అందరినీ ఇన్వైట్ చేసి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మొత్తం కూడా ప్రెస్కి ఇవ్వడం జరిగింది, ప్రెస్లో చెప్పడం జరిగింది. తర్వాత ఈ సింగర్ మంగ్లీ, తర్వాత రమావత్ మధు, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్, తర్వాత సింగర్ మంగ్లీ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శివ, అతని మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది కోర్టులో. అదేవిధంగా సివిల్ సూట్లు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. 80